అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా ఈజీగా కొబ్బరి బిస్కెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇది అడుగంటకుండా ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఇందులో ఉన్న పచ్చిదనం పోయి బాగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక్కడ నేను కొబ్బరిని పైన ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే బయట మార్కెట్లో దొరికే డెసికేటెడ్ కొబ్బరి పౌడర్నైనా తీసుకోవచ్చు. ఈ కొబ్బరి ఇలా బాగా డ్రైగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పంచదారని ఒక 3 to 4 యాలకుల్ని వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుని అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పౌడర్ని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులోదే 1 స్పూన్ వరకు కొబ్బరిని పక్కన పెట్టేసుకోండి. అలాగే అరకప్పు వరకు నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే నెయ్యిని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ పిండి ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే కనుక మరో 1/2 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ రెడీ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసుకున్నానండి. దీని మీద మీరు నెయ్యి అప్లై చేసుకుని పిండిని స్ప్రెడ్ చేసుకుని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పిండి ముద్ద నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా బాల్ షేప్లో చేసుకుని బాగా క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాల్ని చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటే చుట్టూ కొంచెం క్రాక్స్ వస్తాయండి. ఆ క్రాక్స్ లేకుండా ఉండడానికి ఇలా ఈ చెక్క మీద ఈ విధంగా రోల్ చేసుకుంటే కనుక మన బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా ఈ విధంగా వస్తాయి. బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిపైన మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా ఈ విధంగా వేసుకోండి. బిస్కెట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక స్టాండ్ని కానీ ఇలా గిన్నెని కానీ పెట్టుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని అందులో పెట్టి పైన మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు వస్తువును పెట్టి 25 to 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ఒకసారి నేను చెక్ చేసుకున్నానండి. చెక్ చేసుకుంటే కనుక అప్పటికి ఇంకా బిస్కెట్స్ బేక్ అవ్వలేదు. ఇంకా పైన పట్టుకుని చూస్తే ఇంకా సాఫ్ట్గానే ఉన్నాయి. సో మళ్ళీ మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు కుక్ చేశాను. ఇప్పుడు మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. బేకరీ టేస్ట్ వచ్చేలా కొబ్బరి బిస్కెట్స్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.